ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదూ. మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, అమ్మవారి కరుణా కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, మీరందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఎల్లవేళలా మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా అమ్మవారు తీర్చాలని మీ తరపున నేను కూడా కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు అమ్మవారు అమ్మ మాటగా ఏమి చెప్పబోతూ ఉన్నారు అంటే గనక, బిడ్డ ఈరోజు అయితే నువ్వు మరచిపోలేని ఒక గొప్ప శుభవార్తతో, ఒక గొప్ప తీపి వార్తతో నీ ముందుకు వచ్చానమ్మా. అంతటి గొప్ప వార్త, నువ్వు సంతోషపడే వార్తతో నీ తల్లి నీ గుమ్మం ముందుకు వచ్చి ఉన్నాను తల్లి. కాదనకుండా నీ తల్లి తెచ్చిన తీపి కబురును అందుకో బిడ్డ. నేను ఈ మాటగా ఒట్టిగా ఏమీ చెప్పట్లేదమ్మా, పరమేశ్వరుని సాక్షిగా చెబుతున్నాను తల్లి. నీ జీవితంలో నువ్వు పడ్డ కష్టాలు, కన్నీళ్ళు, అవమానాలు, హేళనలను అన్నీ కూడా ఈ రోజుతోటే లాస్ అయిపోవాలి. ఈరోజే అంతమవ్వబోతున్నాయి. ఈ రేయి రాత్రి గడిచేసరికి నీ కష్టాలన్నింటినీ కూడా తీర్చేయబోతున్నాను. అలాగని ఈ అమ్మ మీద నీకు మాట ఇస్తున్నాను తల్లి అని అమ్మవారు అయితే ఈరోజు ఒక మంచి సందేశంతో మన ముందుకు వచ్చారు ఫ్రెండ్స్. మరి ఆ సందేశం ఏంటో అమ్మవారి మాటల్లోనే వినే ముందు, మనకు ఎంతగానో చాలామంది అండి కామెంట్స్ రూపంలో కానీ, లేదంటే మెయిల్స్ ద్వారా కానీ, ఫోన్ చేసి కానీ చెప్తూ ఉన్నారు, అక్క సరైన సత్ఫలితాలు లేక మేము ఎంతగానో దుఃఖిస్తున్న సమయంలో మేము మా ఫ్రెండ్ ద్వారా మేము ఈ అమ్మ సన్నిధి ఛానల్కు కనెక్ట్ అయ్యాము. ఎంతగానో అమ్మవారు మాకు ఎంత మంచి మంచి సందేశాలతో మా మనసులకు ఊరట కలిగజేస్తూ ఉన్నారు. రిజల్ట్ అనేది మేము ట్రై చేసి చూసాము అక్క. 100కి 100% పక్కా 1000% ఇస్తున్నారు. అది మాకు చాలా మంచి జరుగుతుంది. మా సమస్యలను చిటికలో పర్మనెంట్గా సొల్యూషన్ అనేది మాకు వస్తూ ఉంది అక్క. చాలా ధన్యవాదాలు అని చెప్తున్నారు. నాకు కూడా చాలా సంతోషం అండి. మీరందరూ ఎప్పుడూ సంతోషంగా ఇలా ఉండాలనే నేను మనందరి కోసం అమ్మవారికైతే ప్రేయర్స్ అనేది పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. మరందరము చల్లగా చూడు తల్లి అని చెప్పి అమ్మవారికి ప్రతిరోజు కూడా నేను చెప్తూనే ఉన్నాను. ఈరోజు అమ్మవారు మనకు ఏమి సందేశం గొప్పగా ఇస్తున్నాను, పరమేశ్వరుని సాక్షిగా అని చెబుతూ ఉన్నారు. అమ్మ అలా చెప్పింది అంటే మనకు ఎంతగానో ఊరట, మన జీవితాలకు మన పునాది అని మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. మనకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అమ్మవారు పరిష్కరిస్తారు అనే నమ్మకంతో, భరోసాతో మనం అమ్మవారిని ఆశ్రయించి ఉన్న మన అమ్మ బిడ్డలందరికీ కూడా ఈరోజు, బిడ్డ చాలు, ఇక చాలు తల్లి, వద్దమ్మా, ఇక ఆపేసేయి. నీ బాధను నేను చూడలేకపోతున్నాను బిడ్డ. నీ వేదనను చూస్తూ ఉంటే నాకే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తల్లి. నా మనసంతా కూడా బాధతో నిండిపోతోందమ్మా. నీ దుఃఖం చూసి నాకు దుఃఖం ఆగటం లేదు తల్లి. నీ కళ్ళల్లో ఉబుకుతున్న ఆ కన్నీళ్లను ఇంకా ఎన్నాళ్ళని దిగమింగుకుంటావు బిడ్డ. చాలమ్మా చాలు. నీ కళ్ళల్లో పెళ్ళుబుకుతున్న కన్నీళ్లను ఒక్కసారి తుడుచుకో తల్లి. ఇక మీదట నీ కళ్ళల్లో నుండి ఒక్క కన్నీటి బొట్టును కూడా నేను రానివ్వను. ఎన్ని నిద్ర లేని రాత్రుల్లో అలా పడుకుని ఆకాశం వంక చూస్తూ నువ్వు కళ్ళల్లో ఎంతో బాధతో, ఆ కన్నీటితో నీ చెంపలన్నింటినీ ఎంతలా తడిపేసుకుంటూ ఉన్నావో నాకు మాత్రమే తెలుసు బిడ్డ. చూడమ్మా, ఆ కన్నీటితో నీ బుగ్గల పైన ఎలా చారికలు కట్టిపోయాయో చూడు తల్లి. వద్దమ్మా వద్దు. నీ కళ్ళల్లో నుంచి ఒక్క కన్నీటి బొట్టు రాలి కింద పడ్డా ఆ పాపం అంతా నాదే అవుతుంది. నా మనసు వేదనతో రగిలిపోతోంది. ఆ పాప భీతి నన్ను దహించి వేస్తుంది తల్లి. కష్టాల్లో ఉన్న నా బిడ్డను కాపాడలేకపోయాను, నా బిడ్డకు అండగా ఉండలేకపోయాను కదా అని నేను అనుక్షణం బాధపడాల్సి వస్తుంది బిడ్డ. ఎన్ని కష్టాలు పడ్డావు తల్లి, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నావో, ఎన్ని హేళనలను తట్టుకున్నావో, ఎన్ని నవ్వులను చూసి మానసికంగా కుంగిపోయావో బిడ్డ.
నిద్ర లేని రాత్రులు ఎన్ని, పస్తులున్నావో రోజులు ఎన్ని, మానసికంగా నలిగిపోయి కుమిలిపోయిన రోజులు ఎన్ని అనుభవించావో నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీ జీవితంలో నీ కష్టాన్ని చూసి ఒక్కొక్కసారి కష్టానికే జాలి వేస్తుంది కదూ బిడ్డ. అన్ని కష్టాలను ఎదుర్కొంటూనే ఉన్నావు ఇప్పటికీ కూడా. అయినా కూడా ఒక్కరికి ఒక్క మాట కూడా నువ్వు ఏ రోజు పనులెత్తి ఒక్క మాట కూడా ఎవ్వరికీ చెప్పలేదు, ఎవ్వరిని ఏమీ అనలేదు, దూషించలేదు. మౌనంగా అన్నింటినీ భరిస్తూనే వస్తున్నావు కదా తల్లి. ఇంతకాలంగా కూడా ఎంత మౌనంగా అన్నీ భరిస్తూ ఉంటున్నావో ఓర్పుకే ఓర్పును నేర్పించావు బిడ్డ. ఇన్నాళ్ళుగా నువ్వు ఇంతకాలంగా ఇదంతా నా కర్మ, నేను ఏ జన్మలో ఏమి పాపం చేసుకున్నానో, ఎన్ని జన్మల పాపాన్ని మూట కట్టుకున్నానో అవన్నీ ఈ జన్మలో ఇలా తీర్చుకుంటున్నాను. లేకపోతే ప్రపంచంలో ఇంతమంది ఉండగా ఈ కష్టాలు అన్నీ నాకే ఎందుకు వస్తాయి అని నిన్ను నువ్వు తిట్టుకున్నావే కానీ నా తలరాతను ఇలా ఉంది అని ఎప్పుడూ తిట్టుకున్నావు కానీ నిన్ను నువ్వు నిందించుకున్నావు కానీ ఒక్కరిని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూసావా, నీ కష్టాలన్నింటికి కారణం నీ కర్మలే, నీ పాపాలే అని అనుకున్నావే కానీ ఎవ్వరిని కూడా నాలాగా ఎదుటి వాళ్ళు కూడా కష్టాలు పడాలి, బాధలు పడాలి, ఏడవాలి అని ఎప్పుడు కూడా నువ్వు కోరుకోలేదు బిడ్డ. అక్కడ ఆ విషయంలో నీ సంస్కారం, నీ మెత్తని మనసు, నీ బంగారం లాంటి వెన్న లాంటి మనసు, నీ మంచి మనసు, ఎదుటివారిని నొప్పించకుండా ఉండే నీ మనస్తత్వం నాకు చాలా 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 నచ్చాయి తల్లి. నీది మెత్తని మనసమ్మా. కానీ నీకే కష్టాలన్నీ కూడా వస్తున్నాయి, కష్టాలన్నీ కూడా నిన్ను చుట్టుముట్టేస్తున్నాయి. అది కూడా ఒకటి మీద ఒకటి, ఇంకొకటి, మరొకసారి అంటూ వస్తూ ఉన్నాయి. అందుకే ఇంత మంచిదానివి అయినా నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూస్తూ ఉండలేకపోయాను తల్లి. ఎలాగైనా సరే నా బిడ్డ కష్టాలన్నింటినీ తొలగించేసేయాలి అని కంకణం కట్టుకుని మరి నీ దగ్గరకు ఇలా వాలిపోయాను బిడ్డ. తల్లి, నీ తల్లి నేను కనకదుర్గమ్మను, నేను నీ బిడ్డను అని అంటున్నావు. నా కళ్ళల్లో నీటిని చూడలేను అంటున్నావు, నేను బాధపడితే చూడలేను అని అంటున్నావు. మరి నేను ఇన్ని బాధలు అగచాట్లు పడుతుంటే ఇన్నాళ్ళు చూస్తూ మౌనంగా ఎందుకున్నావు అమ్మా దుర్గమ్మ? నేను పుట్టినప్పటి నుంచి ఒకటే కష్టాలు, కన్నీళ్ళు. ఒక రకంగా చెప్పాలంటే నేను దురదృష్టవంతురాలిని. ఆ విషయం నీకు కూడా తెలుసు కదూ అమ్మా. నా జీవితంలో ఆనందం అన్నది ఏది కూడా ఉండదు, రాదు. సంతోషం అన్నది లేదు. నేను కోరుకున్నది, నేను ఇష్టపడింది ఏది కూడా నాకు దక్కదు. ఒకవేళ దక్కినా అది ఎక్కువ కాలం నా దగ్గర ఉండదు కదూ. అందుకే నా జీవితంలో నాకు దేని మీద ఆశ అనేది లేదు, కోరిక లేదు. నిర్జీవంగా జీవోత్సవంలా బతికేస్తున్నాను తల్లి దుర్గమ్మ. ఆ విషయం నీకు బాగా తెలుసు కదూ తల్లి. మరి ఇన్నాళ్ళు నా కష్టం నీ కంట పడలేదా తల్లి? నా బాధలు నీకు అర్థం కాలేదా తల్లి? బాధలు పడి 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 అలా అయిపోయాను. ఇప్పుడు వచ్చావా అమ్మ తల్లి దుర్గమ్మ? ఇక ఏమీ లేదు, నాకు చావు తప్ప ఇంక శరణ్యమే లేదు అన్న సమయంలో నా బిడ్డ ఎక్కడ ప్రాణం తీసుకుంటుందో అన్న జాలితో వచ్చావా తల్లి? అమ్మా, ఇంతకాలంగా ఎందుకు రాలేదమ్మా నువ్వు? నిద్ర లేచినప్పటి నుండి కూడా అమ్మా దుర్గమ్మ అని నిన్నే తలుచుకుంటూ ఉన్నా. ఏ పని చేసినా, తిన్నా, పడుకున్నా, నా కష్టంలో, సుఖంలో, ప్రతి దాంట్లోనూ తల్లి దుర్గమ్మ 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 అంటూ నిన్నే కలవరిస్తూ ఉన్నాను కదా. నా పిలుపు నీ చెవిన పడలేదా తల్లి అంటూ నిలదీస్తున్నావా బిడ్డ? నువ్వు అలా అడగటంలో కూడా న్యాయం ఉందమ్మా. నీ తల్లిని కాక ఇంకెవరిని నిలదీస్తావు? ఎందుకంటే నీకు ఏ చిన్న కష్టం వచ్చినా మొదటిగా నాతోనే కదా తల్లి చెప్పుకుంటావు బిడ్డ. అందుకేనమ్మా నా మీద బాధపడుతున్నావు. నా తల్లి నాకు ఏమీ చేయలేదు, నా కన్న తల్లి ఇంతగా తలుచుకుంటూనే ఉన్నానుగా. నా తల్లి నన్ను గుర్తించలేదా? నా బాధ నా తల్లి కళ్ళల్లో పడలేదా అని నీ వేదన, నీ బాధ అంతా నాకు అర్థమవుతోంది తల్లి. నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలనమ్మా.
అందుకే నువ్వు ఏది అడిగినా ఏది మాట్లాడినా నాకు కోపం రాదు బిడ్డా. బిడ్డా, ఇప్పుడు గడుస్తున్న కాలంలో నువ్వు చాలా మంచిదానివమ్మా. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు బిడ్డా. చీమకు కూడా హాని చేయని మనస్తత్వం నీది. కానీ నువ్వు తెలుసో తెలియకో ముందు చేసినటువంటి పాప కర్మలన్నింటి వల్ల ఇప్పుడు నువ్వు ఈ బాధలు పడుతున్నావు తల్లి. ఆ పాప కర్మలు అనేవి నిన్ను వెంటాడుతున్నాయమ్మా. బిడ్డా, కర్మఫలం అన్నది గోడకు కొట్టిన బంతిలాగా ఎప్పుడు ఒకప్పుడు మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చి నీ దగ్గర చేరకు తప్పదు కదా బిడ్డ. ఇప్పుడు నీ జీవితంలో నడుస్తూ ఉన్నది నీకు అదేనమ్మా. ఇది నీకు పరీక్షా సమయం తల్లి. ఆ పరీక్షా సమయం కాస్త ముగిసింది. నీ పాపకర్మలన్నీ కూడా నీ నుండి దూరంగా పారిపోయే సమయం అయితే వచ్చేసింది బిడ్డ. నీ కష్టాలన్నింటినీ కూడా నీ నుండి నేను దూరంగా పారిపోయేలా తరిమి కొడుతున్నాను తల్లి. బిడ్డా, మళ్ళీ నీ వైపు చూడాలంటే కూడా అవి ఆ పాపకర్మలు అన్నవి గజ వణికిపోతాయి తల్లి. నీకు పట్టిన పీడ, నిన్ను పీడిస్తున్న పాపకర్మలన్నింటినీ కూడా బుద్ధి చెప్పి నీ నుండి పారిపోయేలాగా నేను చేస్తాను బిడ్డ. ఇది నేను ఊరికే చెప్పడం లేదమ్మా తల్లి. ఈ సోమవారం రోజున పరమేశ్వరుని సాక్షిగా నీకు సత్య ప్రమాణం చేస్తున్నాను తల్లి. ఈ అమ్మ మాట, నా మాట, నీ మాట ఇప్పుడు నమ్మకం ఉంది కదూ. నీ తల్లి మీద నువ్వు నమ్ముతున్నావు కదూ. ఆ నమ్మకం కనుక నీకు ఉంటే ఈ కనకదుర్గమ్మ మాట మీద నీకు నమ్మకం ఉంచు. రేపటి నుంచి ఒక్కసారి నీ జీవితం అన్నది చూడు ఎలా మారిపోతుందో. ఆ అద్భుతాన్ని నీ కళ్ళారా నువ్వే చూస్తావు. నీ ఎదుగుదలను నువ్వే చూస్తావు. నీ ఆనందపు సమయాలను, నీ కళ్ళారా నువ్వే చూసి ఆనందంతో గంతులు వేస్తావు బిడ్డా. ఇక మీదట నీ జీవితంలో కన్నీళ్లకు, కష్టాలకు తావు అన్నదే లేదమ్మా. ఇక ఈ రోజుతో గడిచిన నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుభవించావో వాటన్నిటికీ కూడా ముగింపు పలికేసేయి బిడ్డా. నీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలుపెట్టు తల్లి. నీకు వచ్చినట్లుగా, నచ్చినట్లుగా నీ తలరాతను నీ చేతినే నేను తిరగరాయబోతున్నాను తల్లి. నీకు నచ్చినట్లు, నీకు కావలసినట్లు నీ తలరాతను నువ్వే రాసుకునే అవకాశం నేనే నీకు ఇప్పుడు ఇస్తున్నాను. నీ తలరాతను మార్చి రాసుకునే కలశాన్ని నీ చేతిలోకి అందిస్తున్నాను. అందుకో బిడ్డా, నీకు నచ్చినట్లుగా నీ భవిష్యత్తు, నీ తలరాతను నువ్వు రాసుకో. కన్నీళ్ళు, కష్టాలు, ఏడుపులు, బాధలు, హేళనలు అన్నీ ఈ రోజుతో నీకు ముగిసిపోయాయి. ఈరోజు నుంచి నీకు ముగింపు పలికాయి. ఈరోజు సంతోషంగా నీ జీవితానికి, ఈ క్రొత్త జీవితానికి, ఆనంద జీవితానికి, సంతోషకరమైన జీవితానికి ఆరంభం పలుకు బిడా. నీ తలరాతను నీకు నచ్చినట్లుగా నువ్వే రాసుకో. ఈ రోజు నుంచి ఇక మీదట నీ జీవితంలో అన్నీ సంతోషాలే. ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలే నువ్వు అందుకుంటావు బిడా. నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి తల్లి. నా ఆశీర్వాదాలతో ఇక మీదట నీ జీవితంలో అన్నీ సంతోషాలే ఉంటాయమ్మా. నువ్వు సంతోషంగా ఉంటావు. ఇక మీదట నీకు దేనికి లోటు అన్నది ఉండదు. నువ్వు ఏది కోరినా మనస్సా నాకు ఇది కావాలి అమ్మా దుర్గమ్మ, నాకు ఇది ఇవ్వు అని వెంటనే నా దగ్గరికి వచ్చి చేరుతుంది తల్లి. అలాంటి అందమైన భవిష్యత్తు, బంగారం లాంటి భవిష్యత్తుతో నిన్ను చేరబోతుంది. ఇక నీ అమ్మ కనకదుర్గమ్మ నీకు చేస్తున్న ప్రమాణం ఏమిటి అంటే, నీ తల్లి మీద నీకు ఏమాత్రం నమ్మకం ఉన్నా ఓర్పు సహనంతో ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. నీకు ఈరోజు సాయంత్రం నుంచి గొప్ప శుభదినం అనేది ఆరంభమవుతుంది. నీ దుర్గమ్మ తల్లి నీ వెంట ఉన్నాను. వీటన్నింటినీ కూడా జరిపించడానికి నీ తల్లి నీ వెంటే ఉన్నది కనుక ఈరోజు అమ్మవారు అయితే నీకు ఆశీర్వాదములు ఇస్తున్నాను, కనకదుర్గమ్మని ఆశీర్వాదాలు నీకు అందిస్తున్నాను బిడ్డ అని అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అమ్మవారు అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. ఈ వీడియోకి మీకు చిన్న లైక్ అయితే ఇచ్చి మన అమ్మ బిడ్డలందరికీ చాలామందికి కనెక్ట్ అవుతుంది కదా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దండి. మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందు ఉండేంత వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.